జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సాధారణంగా ముందుగా మొదలు పెట్టుకోవడానికి అసలు ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయో ఒకసారి చెప్తారా? ఇలా ప్రతినిత్యం ఒక ఊరు నుంచి మరొక ఊరు జర్నీ చేసేవారికి, జర్నీలు ఎక్కువ చేసి మళ్ళీ రాత్రిపూట ఇళ్ళకి చేరే వాళ్ళకి ఎక్కువగా వచ్చే సమస్యలో మొట్టమొదటిది నిద్రలేమి సమస్య. అవును, సమయం లేక నిద్ర చాలదు. నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, బాడీ వీక్ అయిపోతుంది, ఏజ్ రాకుండానే ముసలాళ్ళు అయిపోతారు. బాడీలో చాలా చాలా మార్పులు వచ్చేస్తాయి, హార్మోన్ డిస్టర్బెన్స్లు ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తాయి, మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది. అందుకని దీన్ని ఎక్కువగా ఎదుర్కొని ఉంటారు. కానీ కొంతమంది ఈ ఊర్లో ఒకరోజు ఉంటారు, రేపు ఇంకొక ఊర్లో ఉంటారు, మార్కెటింగ్ కోసం తిరిగేవాళ్ళు. మరి ఇట్లాంటి వారికి రోజు ప్లేస్ మారేసరికి, సమయం మారేసరికి కూడా నిద్ర రాదు. పైగా వెళ్ళిన చోటల్లా సౌకర్యాలు ఒక్కొక్క రకంగా ఉంటే ఒక చోట ఉండవు. ఇవన్నీ ఇబ్బంది అవుతూ ఉంటాయి. పైగా వీళ్ళు రోజు ప్రయాణాలు చేసేటప్పుడు సమయానికి ఫుడ్ ఉండదు, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తినకూడనివి తినటం వల్ల మరి ప్రయాణాల్లో నీళ్లు తాక్క, మలమూత్రాదులు సరిగా విసర్జించక, ఇవన్నీ డైజెస్టివ్ సంబంధమైన సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. దీనితో పాటు ఏంటంటే కాఫీ టీలు ఎక్కువ తాగేస్తుంటారు. అందుకని వీళ్ళకి అల్సర్, ఎసిడిటీ ఇట్లాంటివి ఉంటాం. నిద్ర పట్టకపోవడానికి, స్ట్రెస్, టెన్షన్స్ పెరగటానికి కూడా వెళ్ళిన చోటాల్లో, ఎందుకంటే ప్రయాణం బడలిక తగ్గాలన్నా, తలనొప్పులు పోవాలన్నా కాఫీ టీలు ఉపశమనాన్ని ఇస్తాయని దానికి ఎడిక్ట్ అవుతారు. దీని నష్టం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్ళు ఎక్కువగా బయట ఆహారాలకు అలవాటు పడతారు. దీనివల్ల ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ, ఫుడ్ బయట కొనుక్కునే వాటిలో తయారు చేసే విధానంలో ఉండే లోపాల వల్ల కాస్త ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురవటం, సీజనల్గా రొంపలో జలుబులు, దగ్గులు, ఇన్ఫెక్షన్స్కి, జ్వరాలకు గురవటం అనేది ఎక్కువ జరుగుతుంది. కొంతమందికి ఈ ప్రయాణాలు ఎక్కువ చేయటం వల్ల కూర్చుని నడువు నొప్పులు, మెడ నొప్పులు, లగేజ్ మోస్తూ ఉంటారు ఎప్పుడు రోజు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటుంటాయి. కొంతమంది పైల్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి వేడి చేసింది, అందుకే నాకు బ్లడ్ పడింది, పైల్స్ వచ్చి, నేను ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువ చెప్తుంటారు. అందుకని వీళ్ళు ఎక్కువ పొల్యూషన్కి గురవుతుంటారు. పైగా నీటి కాలుష్యానికి కూడా ఎక్కువ గురవుతారు. ఎందుకంటే ఊరు గాలి, నీరు మారినప్పుడు తేడాలు వచ్చేస్తుంది. ఇవన్నిటి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది అన్నమాట. మరి ఇన్నిటిని తట్టుకోవాలంటే ప్రయాణంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అన్న బయటపడవచ్చు తప్ప, లేకపోతే ఇవి కామన్గా ఈ రోజు ట్రావెల్ చేసే వారికి వచ్చే ఎదురయ్యే ఇబ్బందులని చెప్పొచ్చు అమ్మ. అయితే డాక్టర్ గారు, మనం ఎంత చెప్పినా కూడా, మనం ఎంత డిస్కస్ చేసుకున్నా కూడా, ఇంత ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఆహారం పట్ల శ్రద్ధగా ఉండడం చాలా కష్టం. మరి అందుకే ఆ కష్టాన్ని అధిగమించి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కనుక సులువైన చిట్కాల రూపంలో వీళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటే బాగుంటుందో చెప్తారా? మనం డిసిప్లైన్గా ఉంటే ఎంత తిరిగినా అసలు సిక్ అవ్వకుండా మేనేజ్ చేయొచ్చమ్మ. మనకి హెల్త్ కాన్షియస్ బాగా ఉండాలి. ఎగ్జాంపుల్కి నేను నెలకి 9,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసేవాడిని స్టేట్ అంతా. ఏ రోజు రొంప, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ వచ్చి ఒక్కరోజు ప్రోగ్రామ్ ఆగలేదు, ఏ రోజు సిక్ అవ్వలేదు, ఏ రోజు నిద్రలేమికి బాధపడలేదు. ఇప్పుడు చెప్పిన సమస్యలే ఒక్కటి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాకపోతే ఎక్కడున్నా హెల్దీ లైఫ్ స్టైల్, దాన్ని వదలలేదు. అంటే ట్రావెల్ చేయాలి కానీ మనం మారకూడదు. మనం కొన్ని పెట్టుకుని హెల్దీ వేస్లో వెళ్ళాలన్నమాట. దానికి స్టిక్ అయి ఉన్నప్పుడు మాత్రం అందరికి అది ఉండదు. కాబట్టి ఈ ట్రబుల్స్ అన్నిటికీ జర్నీయే కారణం అన్నట్టు మాట్లాడేస్తారు. ఆ ఊరు కారణం, నాకు ఆ ఊరిలోకి తేడా వచ్చింది అంటుంటారు. పాపం ఆ ఊరు ఏం చేసిందండి? దానికి మన బాడీ అడ్జస్ట్ అవ్వటానికి మనం ప్లాన్ చేసుకోవాలి. కైలాష్, యు ఆర్ వెరీ లక్కీ. నీకు చాలా అందమైన భార్య దొరికింది. గ్రానీ, వీళ్ళెవరు? వీళ్ళు మనవాళ్లే. ఓకే. ఏమయ్యా, మనవాళ్లేనంట. వరుస ఒకటి ఏడ్చింది కదా, చెప్తే ఏం పోయిందంటే ఈ ముసలావిడికి. గ్రానీ, నీకు ఆరోగ్యం ఎలా ఉంది? నాకే బాగానే ఉన్నాను. శ్రీనాథ్, మీరేం చేస్తూ ఉంటారు? బిజినెస్ బ్రో. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇన్ని రోజులకు అవన్నీ పక్కన పెట్టేసి ఇండియాకు వచ్చే అవకాశం దొరికింది. అదంతా నా వైఫ్ పుణ్యం.
మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? అబ్సల్యూట్లీ నాట్. మీరు మా గెస్ట్స్. ఆల్రెడీ ఎక్కడైనా ఉన్నారేమో అని అడిగాను అంతే. అదేం లేదు బ్రో, ఇక్కడే ఉండాలని దర్శిని ఫిక్స్ అయి వచ్చింది. నీకేం అబ్జెక్షన్ లేదుగా? నో 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 నో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. మంచి పని చేశారు. లేకపోతే నువ్వు ఊరుకుంటావు. వీళ్ళకి రూమ్ చూపించు. రండి. మిమ్మల్ని ఒక్కటి చేద్దాం అనుకున్నా, కానీ నీకు ఇంట్లో స్థానం ఇచ్చిన మీ అన్న, ఆయన మనసులో ఏముందో ఇప్పటికీ తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. నీ పరిస్థితి ఏమో గిట్లుంది. ఏడవకు, ఇప్పుడు ఏడ్చి గిది నీ అదృష్టం. మీ అన్న నీకు గీ ఇంట్లో స్థానం ఇచ్చిండు, గది కాపాడుకో. నేను నీ పక్కన మళ్ళా తప్పు జరగదని మాటిచ్చిన, నా మాట నిలబెట్టి శాన్వి. పూర్తిగా నీ మనసులోకెళ్ళి తీసేగాన్ని. ఏం రంది వడకు. మీ అన్న మాటింటే నీ లైఫ్ మారిపోద్ది. మొన్న సండే సంతకాడ మండే, ఎండలోన పండే కట్టి నువ్వు తిండే, వేసుకొస్తే గుండె లోపలొక్క పండే, మ్యాచ్ జరిగి తిండే మాని నేను బెండైపోతూ ఉంటే, సూది మందు కొచ్చకుండా సుర్రుమనిపిస్తుంటే, మత్తు మందు పెట్టకుండా మాయలేవో చేస్తుంటే, డబ్బు కొట్టినట్టు పూజకొచ్చిన వాళ్ళకి ఇదిగో ఈ డైమండ్ రింగ్. పూచేయండి పూచేయండి.
పార్టీకొచ్చిన వాళ్ళందరికీ బంగారు గాజులు. పూజకొస్తే ఈ బంగారు నెక్లెస్. పార్టీకొచ్చిన వాళ్ళందరికీ డైమండ్ నెక్లెస్. ఆగండి, మీ ఇద్దరికి మతేమన్నా పోయిందా? ఏం చేస్తున్నారో ఆలోచిస్తున్నారా? అబ్బా మీరుండండి, వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇస్తారు కదా, మధ్యలో మీరు అడ్డుపడతారు. మంద కాకపోతే తాటి బట్ట మీద కాశీ దాకా దాకమన్నారంట. నీదేం పోయింది? వీళ్ళిద్దరూ ఏదో పంతానికి పోతారనుకుంటే ఏకంగా ఆస్తులే అమ్మేసేలా ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయని పోటీ పెడితే వీళ్ళేంటి ఇలా అయిపోతున్నారు? భగవంతుడా, వీళ్ళు ఇలాగే పోటీలు పడితే ఆస్తులన్నీ అమ్ముకుని రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఏదోటి చేసి పోటీలు ఆపు స్వామి. ఏమిట్రా, ఏమిటి మీరు చేస్తున్న పని? కళావతి, ఏం జరుగుతుంది ఇంట్లో? ఏమిటిదంతా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? అమ్మా ఎవరో కావాలని చేశారమ్మా. వీళ్ళు తెలిసి చేసింది కాదు. ఇదంతా ఆ స్వీట్ వల్లే జరిగింది. అమ్మా, ఏరా, ఎక్కడి నుంచి తెచ్చావురా స్వీట్స్? నేను స్వీట్ తిన్న వెంటనే నాకు విపరీతమైన దగ్గొచ్చింది నానమ్మా. అప్పుడే అనుమానం వచ్చింది, కానీ మరీ ఇలా అవుతుందని అనుకోలేదు. నేను ఎప్పుడు కొనే సుబ్బయ్య కోట్లోనే కొన్నానమ్మా. అంతకు మించి నాకేం తెలియదమ్మా. అమ్మా, బాజీకి తెలిసే అవకాశమే లేదమ్మా. తను తీసుకొచ్చింది ఒట్టి స్వీట్సే, కానీ దానిలో ఎవరో ఏదో కలిపారు. అయినా వీళ్ళెవరికీ ఏం కాలేదుగా. తెల్లారేసరికి వీళ్ళ మత్తు దిగిపోతుందమ్మా. నువ్వేం కంగారు పడుకు. ఏమిటోనమ్మా, గదిలో చూస్తే ఆయన అడ్డంగా పడిపోయి ఉన్నారు, ఇక్కడ చూస్తేనేమో వీడు చిందులేస్తున్నారు. సమయానికి ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. బయట వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తెలిసి చేస్తే తప్పమ్మా. వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకే తెలియని మత్తులో ఉన్నారు. అందుకే ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అసలు ఆ స్వీట్స్ లో మత్తుమందు కలిపింది ఎవరో, ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం. ముందు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమా.
వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వచ్చిందెవరు? నేనే మంగళ. ఇప్పటికైనా నా కోడలు దివ్య అదృష్టవంతురాలని నమ్ముతారా? తన పూజలో ఎలాంటి దోషం లేదని ఒప్పుకుంటారా? నియమనిష్ఠులతో తను ఈ వ్రతం చేసిందని అంగీకరిస్తారా? ఊరికి నిందలు వేయటం కాదు, నోరుందని మాట్లాడడం కాదు. అక్కేంటి ఎన్నడూ లేనిది ఇలా మాట్లాడుతుంది? ఎవరేమన్నా మా చూసి చాలా రోజులైంది. హలో మహి అక్క, ఎక్కడున్నావక్క? నీకేం కాలేదు కదా? మహి, నాకు ఏం కాలేదు. ఎక్కడున్నావో చెప్పక్క, మేము వచ్చేస్తున్నాం. మహి, నేను బానే ఉన్నానే. ఫోన్ అమ్మకివ్వు. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పక్క, వెంటనే మేము నిన్ను చూడాలి. అనవసరంగా నిన్ను ఒంటరిగా అక్కడికి పంపించాం. వాళ్ళ సంగతి తెలిసి కూడా నిన్ను పంపించి తప్పు చేశాం. ఎక్కడున్నావో చెప్పక్క, చెప్పు. అన్ని తర్వాత చెప్తాను, ముందు అమ్మకి ఫోన్ ఇవ్వు. ఇవ్వు. చైత్ర, ఏంటమ్మా ఇది? అక్కడ ఏదైనా జరిగితే ఇక్కడికి వచ్చేయాలి కదమ్మా. ఏం చేయాలో ఆలోచించేవాళ్ళం కదా. ఇలా ఇంటికి రాకుండా ఉంటే మాకెలా ఉంటుందమ్మా? నువ్వు ముందు ఎక్కడున్నావు చెప్పు. అమ్మా, నువ్వేం కంగారు పడకు. నీ కూతురంత పిరికిదేం కాదమ్మా. జీవితం నేర్పిన పాఠాలు, బ్రతుకును శాసిస్తున్న ప్రశ్నలు, ఈ గుండెని రాయిగా మార్చిన సమాధానం నన్ను చిన్నగా ఆలోచించనివ్వట్లేదమ్మా. లక్ష్యం చేరేదాకా ఈ ఊపిరి ఆగదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. చైత్ర, వాళ్ళు నిన్ను కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తే నీకేమైందోనని మనసులో లేకుండా పోయిందమ్మా. అమ్మా, మంగళ వాయిద్యాల నడుమ బంధువుల సమక్షంలో పీటల మీద సిగ్గుపడుతూ కూర్చున్న పెళ్లి కూతురులా పెద్దల ఆశీర్వాదంతో నేను తల వంచి తాళి కట్టించుకోలేదమ్మా. ఇవి నా బ్రతుకుని ప్రశ్నగా మిగిల్చిన 3 ముళ్ళు. సమాధానం అంత సులువుగా ఎలా దొరుకుతుందమ్మా? వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. ఎవరు ఏది చేసినా అంతిమంగా ఈ 3 ముళ్ళ బంధానికి దొరికే సమాధానమే నా జీవితాన్ని నిర్ణయిస్తుంది. చైత్ర, ఇంతకీ నువ్వెక్కడున్నా? చెప్పాను కదమ్మా, ఆ గడప దాటిన నేను నా మెట్టింటి గడపలోనే ఉంటాను అని. దయచేసి ఎవ్వరూ ఇక్కడికి రావద్దు. నేనుగా చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.
అవి చేసే తీరుతాను. కన్నీరుతో సమస్యలు పరిష్కారం అవ్వవు. మనం తిరగరాయాలి. ఏంది బుల్లెమ్మా చూసుకున్నాడు వద్దు? చాలా థ్యాంక్స్ శేఖర్ గారు. బుల్లెమ్మా అదే నేను నీకు ఒకటి చెప్పాలా? చెప్పండి. అదే అదే I love you, బుల్లెమ్మా. వదిన గారు, ఇంక మేం బయలుదేరతామండి. మేము రేపటి నుంచి మిథున పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటున్నామండి. భలేవారి, దానికి నా పర్మిషన్ కావాలా? చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. ఆదిలోనే అడ్డుపుల్ల వేసి తుంచేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు. మీ ఆలోచన చెప్పండి. నచ్చకపోవడం అనేది ఏముండదు. నేను మీకు నచ్చను, కానీ మీరందరికీ నచ్చుతారులేండి. వినాయక చవితి రోజు గుళ్ళో ఉత్సవాలు చేస్తున్నప్పుడే మొదటి శుభలేఖ గణపతి దగ్గరుంచి ఆ తర్వాత మనం గుళ్ళోనే శుభలేఖలు మార్చుకుంటే చాలా బాగుంటుందనిపిస్తోంది. బ్రహ్మాండమైన ఆలోచన. అలాగే చేద్దామండి. మా ఆవిడ బ్రహ్మాండం తలకిందులయ్యేలా ఆలోచిస్తుంది. నాన్న, నాకు మీ ఆలోచన నచ్చింది. తప్పకుండా అలానే చేద్దాం. నీ నచ్చుదల ఎవరికి కావాలి? నేను చేయాలనుకున్నదే చేస్తాను, చేయిస్తాను. నువ్వు చాలా గ్రేట్ మామ్. వనజాక్షి వదిన ఫోన్. మాట్లాడు. హలో వదిన. హలో తులసి. ఆ ఇల్లు తాళం వేసిందమ్మా. ఎక్కడికెళ్ళావు? గుడికొచ్చాను వదిన. గుడికా? అయ్యో రామా, నువ్వు గుడికెళ్తున్నానని చెప్తే నీకు తోడుగా నేను కూడా వచ్చేదాన్ని కదమ్మా. నేను ఆయన వచ్చాం వదిన. ఓహో, మా తమ్ముడు కూడా వచ్చాడా? అయితే పర్లేదులే. దర్శనం బాగా జరిగిందా? అయింది వదిన, బాగా దర్శనం అయింది. ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాము. బయలుదేరాలనుకున్నారే కానీ ఇంకా బయలుదేరలేదు కదా? లేదు వదిన, ఇంకా గుడిలోనే ఉన్నాము. అయితే నాకొక చిన్న సాయం చేస్తావా? చెప్పు వదిన, ఏం చేయాలి? ఏం లేదమ్మా, ఎవరు ఏ గుడికి వెళ్ళినా వాళ్ల చేత నా దక్షిణగా ₹1 హుండీలో వేయించటం నాకు అలవాటు. ఇంటికి రాగానే ₹1 వాళ్ళకిచ్చేస్తుంటానే. అలా నా పేరుతో హుండీలో ₹1 వేస్తావా అని. అలాగే వదిన, తప్పకుండా వేసొస్తాను. అలాగే ఇంకొక చిన్న సహాయం కూడా చేయవా? ఏంటో వదినా? ఎవరు ఏ గుడికి వెళ్ళినా
వాళ్ళ చేత ప్రసాదాలు తెప్పించుకోవటం నాకు అలవాటు. అలా మీరు కూడా నాకు ప్రసాదాలు తెచ్చిపెట్టగలరా అమ్మా? అలాగే వదినా, తప్పకుండా తీసుకొస్తాం. ప్రసాదం అంటే మరి ఎక్కువేం తేవక్కర్లేదమ్మా. ఒక 1/2 డజన్ ప్యాకెట్లు చక్కెర పొంగలి, ఒక 1/2 డజన్ ప్యాకెట్లు పులిహోర, ఒక 1/2 డజన్ ప్యాకెట్లు దద్దోజనం, ఒక 1/2 డజన్ లడ్డూలు తెస్తే సరిపోతుంది. అలాగే వదినా, తీసుకొస్తాము. ఉంటాను వదినా. ఉంటాను అంటే అక్కడ గుళ్ళోనే ఉంటావా ఏంటి? ప్రసాదాలు తీసుకొని ఇంటికి రావా? మరదలివి కదా, సరదాగా జోక్ చేశానులే. తొందరగా ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేయండి అమ్మా. అలాగే వదినా. ప్రచండదేవ్ గారు, మనం ఓడిపోయాం. ఇక భీమరావు ఎప్పటిలాగే నాటకాలాడి ఏం చెయ్యాలనుకున్నాడో అది చేసి వెళ్ళాడు. నీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకొని అరుతాం. ప్రశాంతంగా కూర్చుని ఆ భీమరావుని ఎలా దెబ్బతీయాలో ఒక్కసారి ఆలోచించు. నేను ప్రశాంతంగా ఉండాలా? శాంతి శాంతి. ప్రచండదేవ్ గారు, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఓటమి రాసింది. ఓటమి. మనం ఓడిపోయాం, ఓడిపోయాం. మనం ఆ చిన్న జాతికి చెందిన భీమరావు చేతిలో ఓడిపోయాం. మనం ఓడిపోలేదు నరోత్తం. నిజానికి మనం ఓడిపోలేదు. మన పెద్ద జాతి సంఘం ఓడిపోయింది. ఈరోజు ఒక విషయం అర్థమైపోయిందిరమ్మా. ఈ ప్రపంచంలో 3 రకాల వ్యక్తులుంటారు. చూడు, ఒకటి ఎవరు అంటే వాళ్ళు మన శత్రువులు. రెండోదెవరంటే వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక మూడోదెవరంటే వాళ్ళకొకవేళ సరిగ్గా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు మనకు ఖచ్చితంగా మిత్రులైపోతారు. ఈ ఆంగ్లేయ అధికారి కూడా అలాగే, లాయర్ గారు కూడా 3వ రకం వ్యక్తులవుతారు. అంటే 3వ రకం వ్యక్తులు మనతో కలిసి ఉంటారు, అలాగే మన పాయసం తింటారు. విషయం పాయసం తినటం గురించి కాదు రమా. మన చిన్న జాతి అలాగే పెద్ద జాతికి మధ్య ఒక పెద్ద లోయ ఉంది. చాలా పెద్దది. ఇవాల్టి ఈ సంఘటన ఆ పెద్ద లోయలో ఒక పిడికెడు మట్టిపోయడంతో సమానం మాత్రమే. నువ్వు చూస్తూ ఉండు, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఒకరోజు ఇలాగే ఒక్కొక్క పిడికెడు మట్టి కలిసి ఆ మొత్తం లోయను పూడ్ చేస్తుంది. నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. మీ ప్రయత్నం వల్ల ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఎంత బాగుంటుందో కదా. ఒకరు తక్కువ కాదు, ఇంకొకరు ఎక్కువ కాదు. ఎవరు చిన్న కాదు, ఇంకా ఎవరు పెద్ద కాదు. అందరూ ఒకేలా సమానమైపోతారు. నరోత్తం జోషి ఓడిపోలేదు. ఏంటండది? ఎమ్మెల్యే గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాంతమ్మ గురించి. కొంచెం పక్కకొస్తారా? ఏంటో చెప్పమ్మా. అబ్బా రండి ఎమ్మెల్యే గారు. ఏంటమ్మా చెప్పు. ఎమ్మెల్యే గారు, మీరే చూశారు కదా ఆ కాంతమ్మ నన్ను చంపడానికి ఎంత పెద్ద హత్య ప్రయత్నం చేసిందో. అవును, అదృష్టవశాత్తు నువ్వు తప్పించుకున్నావు. లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం కలిగి ఉండేది. అవును కదండి. నాకు తెలిసి నేను మేయర్ అయ్యేలోపు ఆ కాంతమ్మ ఇలాంటి హత్య ప్రయత్నాలు ఎన్నో చేస్తుంది. ఆవిడ హత్యా ప్రయత్నం చేస్తే ఊరుకుంటావా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. అయ్యయ్యో, నేను చెప్పేది అది కాదండి. మేయర్ ఎన్నికలు పూర్తయ్యి నేను మేయర్ సీట్లో కూర్చున్నంత వరకు
నా ప్రాణాలకు ఏదైనా అపాయం జరిగినా, నేను కనిపించకుండా పోయినా నా బదులుగా ఆ చిట్టమ్మను మేయర్ సీట్లో కూర్చోపెడతానని నాకు మాటివ్వండి. అమ్మా మందాకిని, అవునండి, మీరలా మాటిస్తేనే నేను ఈ పార్టీలో ఉంటాను. లేదంటే వెంటనే రిజైన్ చేసి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళిపోతాను. వద్దమ్మా వద్దమ్మా. నీ కోరిక మేరకు నువ్వు మేయర్ సీట్లో కూర్చునేలోపు నీకేదైనా ప్రమాదం జరిగినా, నువ్వు కనిపించకుండా పోయినా ఆ సీట్లో చిట్టమ్మనే ఖచ్చితంగా కూర్చోబెడతాను. థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు, నాకు మాట ఇచ్చారు, అంతే చాలు. పదండి. విన్నావుగా కాంతమ్మా, ఆ రోజు మందాకినికి నేనిచ్చిన మాట కట్టుబడి శ్రీమతి చిట్టమ్మ గారిని మన పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. అజయ్ ఎమ్మెల్యే గారు, లేదు సార్, నాకు ఆ మేయర్ సీట్లో కూర్చోవాలన్న ఆలోచన కానీ ఆశ కానీ ఏమీ లేవు. మందాకిని గారి కోసమే నన్ను మేయర్ని చేయాలనుకుంటే నాకు బదులుగా మా అమ్మని చేయండి సార్. కోకిలమ్మా, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండమ్మా. చిట్టమ్మా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. కోకిలమ్మా, నువ్వే మా మేయర్ అభ్యర్థి. అమ్మా ఒప్పుకోమా. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. బయట ఏదో ఆగినట్టుంది కదా, ఆటోనా కారా? ఆయన వచ్చారేమో. ఎలా ఎవరవని? బావా, నా బంగారం. సుజే, నా పెళ్ళమా, తలుపుదేవా, తలుపుదే. అక్క, ఇప్పుడు ఏం చేద్దాం అక్క? సుజయ్,
3 రోజుల వరకు రానని చెప్పి ఊరికెళ్ళిన వాడు ఇలా సడన్ గా వచ్చేస్తాడు అనుకోలేదు. అక్క ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఇప్పుడు నిన్ను చూశాడంటే ఆ సురేంద్ర గడికి చెప్పేస్తాడు. అవని ఇలా రా. అయ్యో అయ్యో అయ్యో, వేలకు వేలు మంచి నీళ్లు ఖర్చు అయినట్టు ఖర్చు అయిపోతూ ఉండాయే. మామూలుగా అయితే మంచి నీళ్ళకే చూసి ఖర్చు చేస్తా ఉంటాను, అట్లాంటిది ఇప్పుడు మంచి నీళ్ళ కంటే డబ్బే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేవా, ఏంది అన్యాయమో? నేను సంపాదించిన సొత్తంతా దాని గురించి నేనే ఖర్చు చేస్తా ఉంటాను. ఇది నీకు భావ్యం కాదు తండ్రి. దాన్ని ఎలాగైనా ఈ ఇంటి నుంచి పంపేలా చెయ్యి. ఏంది బా, ఏదో గుమ్మడికాయలు తరుగుకుంటూ వచ్చినట్టు తరుగుకుంటొస్తున్నావు, పడిపోతావు. నేను పడిపోయేదటుంచే అవతల నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడేలా ఉన్నావు. మావు, ఏందా పిచ్చివాగుడో? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని నువ్వేదో దానికి బయటికి గెంతించేయాలని నీ చేతులారా సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెడుతూ నీ కొడుకులతోటి నీ మొగుడుతోటి నువ్వు మంచిగా అనిపించుకుని దాన్ని చెడు చేసి బయటికి పంపించేయాలి అనుకున్నావు. దాని మొగుణ్ణి దాని నుంచి దూరం చేయాలి అనుకుంటా ఉండావు. కానీ పడుచు పిల్లకి కొంగే బంగారమని వాణ్ణి కొంగున ముడేసుకుంటూ ఉండాది. ఆ కొంగుముడి నేనిప్పదీస్తా. ఏంది విప్పదీసేది? నువ్వు ఆ జ్యోతిష్యుని పెట్టి వాళ్ళిద్దరూ 3 నెలల దాకా కలవకూడదని అబద్ధం చెప్పించావు. నీ ప్రాణానికి ప్రమాదం అని వాడు దూరంగా ఉంటాడనేది నీ ఆలోచన. అవును మరి, నా కొడుకులు నా ప్రాణాలంటే అంత సులువుగా తీసుకుంటారా? ఖచ్చితంగా దూరం పెడతారు. పెళ్ళయ్యి 6 నెలలు పెళ్ళాన్ని దూరం పెట్టినోడు తల్లి కోసం 3 నెలలు దూరం పెట్టా. ఈ 3 నెలల్లో దాన్ని బయటికి పంపించలేకపోతానా? నువ్వు బయటికి పంపించేది కాదే, అదిప్పుడు విడిగా పడుకోలా, వాడితో కలిసి గదిలోనే ఉంది. ఏంది మను అనేది? పొద్దు పొడవంగానే పక్షులు గూట్లోకి దూరినట్టు ఈ 2 ప్రేమ పావురాలు గదిలోకి దూరిపోతున్నాయి. పైగా నువ్వు గమ్మునే ఉండకుండా ఆ జ్యోతిష్కుడితో వేయించిన ప్లానుని దానికి చెప్పేస్తివి. ఇక అది ఊరికే ఉంటాదా? నీ ప్రాణాలకి ప్రమాదం లేదని దానికి తెలుసు. ఒకవేళ నీ ప్రాణాలకి ప్రమాదం అయితే మాత్రం దాందే పోయింది, పోతే పోయిందనుకుని అది కాపురం వెలగబెట్టాలని చూస్తుంది. పైగా ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ చేసినావు కదా, ఎట్టయినా నీ మీద నెగ్గాలని ఒంటరిగా ఉన్నవాణ్ణి ఇప్పుడు జత చేసేసుకుంటది. ఏంది మా భయపెడతా ఉండవు? భయపెట్టడం లేదే, జరగబోయేది చెప్తుండా. మామూలుగా అయితే పరిస్థితి ఎట్టా ఉండాదో చెప్పలేను గాని నువ్వు దాన్ని రెచ్చగొట్టినావు కదా, ఇప్పుడది ఊరికే ఉండదు. నువ్వు దాన్ని బయటికి పంపించేస్తానని చెప్పిన తర్వాత అది మాత్రం ఎట్టా ఊరుకుంటాది? ఎట్టయినా కాపును వెలగబెట్టి వాంతులు చేసుకుని నీతిక కుదర్చాలనుకుంటది. అదా గదిలోనే ఉంది. ఏం చేస్తా? సి భరత్, అభిప్రాయాలు కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు, మనసులు కలిస్తే లవర్స్ అవుతారు. లైఫ్ లాంగ్ కలిసి బతకగలమన్న నమ్మకం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు. అభిప్రాయ భేదాలొచ్చి ఫ్రెండ్స్ విడిపోవచ్చు, మనస్పర్ధలొచ్చి లవర్స్ విడిపోవచ్చు. కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకాలని నిర్ణయించుకున్న తర్వాత దంపతులు విడిపోకూడదు. కలిసి ఉంటామన్న నమ్మకం సంధ్య చనిపోయాక మళ్ళీ పెళ్ళే వద్దనుకున్నాను. కానీ వస్తూ వచ్చాక నా లైఫే మారి
నా స్పేస్ నాకిచ్చి నన్ను నన్నులా ఉంచుతూ జతగా తోడుగా నే ఉన్నానని చెప్పకనే చెప్తుంది. అంత పెడమోహంగా ఉండాల్సి వస్తుంది. ముందు పడకలు, తర్వాత జీవితాలు వేరవుతాయి. అయ్య బాబోయ్ గురు, నీకు సామాన్యంగా కోపం రాదు గాని వస్తే తగ్గించడం కట్టమే. ఏం చెప్పినా ఏం అడిగినా ఈ నవ్వు మాత్రం రెడీగా ఉంటది. బానే ఇమిటేట్ చేస్తున్నావే. నేను అంతే గురు, ఎవరినైనా ఇట్ట గమనించానంటే అట్ట సేమ్ టు సేమ్ యాక్టింగ్ చేసేస్తాను. మచ్చకి నువ్వెట్టా దర్జాగా కూకుంటావో చూపించనా? గురు, దీని మీద కోసవచ్చా? అందులో నీకు భాగం ఉందనో. ఐ మీన్ నా భార్య స్థానంలో ఉన్నావు కదా, ఆ సీట్లో కూర్చునే హక్కు నీకు ఉంది అంటున్నాను. అట్నా అయితే కూసుంటా. అబ్బో భలే ఉంది గురు. దీని మీద కూసుంటేనే ఏదో దర్పం తెలుస్తాంది. గురు, ఏది నన్ను ఒకసారి దేనికైనా పర్మిషన్ అడుగు. దేనికి? అడుగు గురు, చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమిన్. అచ్చండి ఇలాగే పోజ్ ఇచ్చాను కదా. అమ్మా, అన్నింటికి ఆ నవ్వేనా? అయ్యో నాకు బోర్ కొడుతుంది గురు, ఏమైనా కబుర్లు చెప్పు. ఏం చెప్పాలి? మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, వింటే సినిమా కథలా అనిపించాలి. గురు, ఏదో కథ ఎందుకు, నీ ప్రేమ కథ చెప్పరాదు? నాదా? అవును గురు, నీది, నీ భార్య అనుది. నువ్వు నీ భార్య కోసం చాలా తప్పిస్తావు కదా గురు. అది చూసే ఆ పిల్ల నీకు బోలెడంత ప్రేమ పంచిందని అర్థమైపోతుంది. అంటే నీ మీద ఎంతో నమ్మకం ఉంటేనే అంత ప్రేమించుంటుంది కదా. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి గురు? ముందు ఎవరిని ఎవరు లవింగ్ చేశారు? అరవింద్ అన్న బిగ్ ఫ్రెండ్. ఏంటప్పు ఇదంతా? నీకెందుకు చెప్పు? మీరు పడుతున్న కష్టానికి మా వంతు సాయం చిన్న బావా. చాలా మందికి చెప్పి పంపించాం, కొంటున్నారా బిగ్ ఫ్రెండ్? కొనట్లేదా అరవింద్ అన్న? కల్మషం లేని మీ కష్టానికి అనుకుంటా ఆ దేవుడు మీ బొమ్మలన్నీ కొనేలా దీవించాడు. అన్నీ అయిపోయారా, బోల్డ్ డబ్బులొచ్చాయి. నిజమా బిగ్ ఫ్రెండ్? ఇంకా బొమ్మలు కావాలని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మట్టి ఆర్డర్ ఇవ్వడానికే వెళ్తున్నాను. ఇంకా చాలమ్మా, ఐస్ క్రీమ్స్ కొనుక్కుని ఇంటికి వెళ్ళండి. అమ్మొస్తుంది. సరే అరవింద్ అన్న. అప్పు,
ఇదంతా రాజేష్ చూస్తే ఏమన్నా ఉందా? ఏమంటారు? వాళ్ళ మాయలో పడ్డారు కాబట్టి ఓ 2 మాటలంటారు. అంతేగా చిన్నబావా. పర్వాలేదు చిన్నబావా. మా కోసం ఎంతో చేసిన మీకోసం ఇదిగో ఇలా ఉడతా భక్తిగా చేయగలిగామన్నా సంతోషమైన మిగులుతుంది కదా, అది చాలు చిన్నబావా. నాకు చాలా సంతోషంగా ఉంది చిన్నబావా. ఇంకా మీ బిజినెస్ బాగా జరగాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి. మిమ్మల్ని అన్నవాళ్లు తలదించుకోవాలి. అదే నా కోరిక చిన్నబావా. మా మీద నీకున్న ప్రేమకి, నీ సంస్కారానికి పొగడాలనుంది. చిన్నదాని వైపోయావప్పు, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఇంకా చిన్నిని తీసుకుని ఇంటికి వెళ్ళు. అందరూ మన దగ్గరికి వస్తున్నారు కదా, మీరు వెళ్ళండి. సరే చిన్నబావా, మీరే గెలవాలి. మీ తమ్ముడు మారాలి. ఇవాళ గ్రౌండ్లో ఒక పాపను చూశాను. తన గెటప్, మాట తీరు సూర్యను చూసినట్టే అనిపించింది. ఆ పాపతో నాకు ఏదో అనుబంధం ఉందేమో అనిపించింది. నా కూతురికి తల్లి దూరమైనట్టు, ఆ పాపకి తండ్రి దూరంగా ఉన్నాడా? తండ్రి కోసం ఆ పసిపాప పడే బాధను చూస్తుంటే, తల్లి కోసం నా కూతురు ఎంత బాధపడుతుందో అదంతా తలుచుకుంటుంటే ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? పూజ, ఏడవడం లేదమ్మా. నాకు తెలుసు నేను అమ్మ కోసం ఏడుస్తున్నానని. అమ్మని తీసుకురాలేక నువ్వు బాధపడుతున్నావు కదా. లేదు నాన్న, అమ్మ ఖచ్చితంగా వస్తుంది. నేను తీసుకొస్తాను కదా. వద్దు, అమ్మ నాతోనే ఉందిగా. అమ్మా పూజ, ఇదిగో చిన్నప్పటి నుంచి ఇదేగా మా అమ్మ. ఇది చాలు. నువ్వు అమ్మని తీసుకురావద్దు. నేనెప్పుడు అమ్మ కోసం ఏడవను, సరేనా? ఏడవకు. చూసావు నాన్న, నా కూతురు నేను కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం చూడలేక అమ్మనే వద్దంటుంది. తన వయసు ఎంత, దాని ఆలోచన ఏంటి? తనకంత మంచి మనసు ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. అలాంటి మనసు బాధపడ్డానికి నేను కారణమైనందుకు బాధగా ఉంది నాన్న. నాన్న, నువ్వెప్పుడు చెప్తుంటావుగా, లైఫ్లో అన్ని తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం అందరికీ రాదురా అని. బావగారు, జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులు కలగాలంటే పితృదేవతల ఆశీస్సులు ఉండాలి. వర్షాలు బాగా కురవాలన్నా గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం తప్పనిసరి. ఒక్కరి వల్లే ఏది సాధ్యం కాదన్నయ్య. వ్యవసాయ పనులు చేయడానికి ఎద్దులే కష్టపడతాయి. కుటుంబం బాగుండడానికి ఇంట్లో వాళ్ళు కష్టపడకూడదా చెప్పు? థ్యాంక్స్ విశాల్, నన్ను కూడా మీ కుటుంబ సభ్యుల్లో కలుపుకున్నందుకు. చనువిస్తే దూరిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. ముందు పూజ కానియండమ్మా. అక్క, మొదలు పెట్టచ్చు కదా. ఇక గణపతి స్వామి వారిని, పోలేరమ్మని ఆవాహన చేయడానికి పూర్ణం బూరెలు, 9 రకాల కూరగాయలతో చేసిన పులుసు నైవేద్యంగా పెట్టాలి. అలాగే బాబ్గారు, ఎద్దుల్ని ఇక్కడ పెట్టి నగలు వేయండి.
రంగులు వేయగానే అందం వచ్చింది. నగలు వేస్తే జిగేల్మంటాయి. నైని, అలంకరించాక చాలా బాగున్నాయి కదా? అవును బాబు గారు. మాకిస్తే వేసుకుంటాం కదా. మట్టి బొమ్మలకి మాణిక్యాలెందుకు? అన్నీ తీసేసుకొని తగిలించుకుంటే దిష్టి బొమ్మలా ఉంటావు. అబ్బబ్బా, పూజ కానివ్వండి అయ్యా. పోట్లాడ్డానికి ఎప్పుడూ రంకెలేస్తూనే ఉంటారు. హారతిస్తాను, అందరూ దండం పెట్టుకోండి. భర్త భార్యను వదిలేసి వేరే అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటారంటే ఎలా సంతోషిస్తుంది? నీకు వైదేహి మనసు తెలుసు అనుకున్నాను బాబా, తెలీదని ఇప్పుడు అర్థమైంది. ఓ, నీకు వైదేహి మనసు తెలుసా? తెలుసు. సరే, నువ్వు చెప్పు, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. అన్ని రోజులు కలిసన్నా అర్థం చేసుకుని మనిషి ఇప్పుడు నేను చెప్తే మాత్రం ఏం అర్థం చేసుకుంటారు? ఏమో, నువ్వు చెప్తే అర్థమవుతుందేమో. ఇప్పుడు ఇదే పరిస్థితిలో వైదేహి ఇక్కడ ఉంటే ఏం చేస్తుంది? కాసేపు నువ్వే వైదేహి అనుకుని ఏం చేస్తుందో చెప్పు. కొడుతున్నాడు జానకి. జానకి కాదు, వైదేహి. భర్తలని భార్యలు కొట్టకూడదని లాజిక్లు లాగొద్దు. తప్పుడు ఆలోచనలు చేస్తే చిత్త కొట్టొచ్చు. అమ్మా అమ్మా అమ్మ ఏం చెప్తే అదేనా? పెళ్ళవక్కర్లేదా? ఆ జానకిని పెళ్లి చేసుకుని నన్ను వదులుతాం అనుకున్నావా? ఎన్ని రోజులైంది వైదేహి నాతో నువ్విలా మాట్లాడి పోట్లాడి. ఏంటో చూపు. ఆ జానకిని పెళ్లి చేసుకుని నన్నేం చేద్దామనుకున్నారు చెప్పండి. అసలు నేనేం తప్పు చేశాను? ఎందుకు నా స్థానం వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు? మరి నేనేం తప్పు చేశాను వైదేహి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.